హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను కొన్ని స్టోరీస్ చెప్దామని ప్రారంభించి మధ్యలోనే ఆపేశాను. కొన్ని నేర్చుకున్న తర్వాత రియల్ స్టోరీస్‌ని చెప్దామని చెప్పేసి. ఇది అందరికీ తెలిసిందే. కానీ మళ్ళీ నేను చెప్తున్నాను అంతే. సోక్రటీస్ అనే మీకు తెలిసే ఉంటుంది. ఆయన దగ్గరికి ఒక అతనొస్తాడు. వచ్చిన తర్వాత ఆయన్ని ఒక క్వెషన్ అడుగుతాడు. విజయం అంటే ఏంటి? విజయం సాధించాలంటే ఏం చేయాలి అని చెప్పి. ఆయన ఏం చేశాడంటే నా దగ్గరికి రేపు రమ్మన్నాడు. అలా 4, 5 రోజులు వచ్చిన తర్వాత ఈ క్రమం తప్పకుండా వస్తున్నాడు కదా! అని చెప్పేసి మొన్నాడొస్తే వాకింగ్‌కెళ్దాము వస్తావా అని అడిగితే, సరే 5, 6కి రమ్మన్నాడు. సరే వచ్చాడు. వస్తే వాకింగ్‌కెళ్దాం అని చెప్పేసి నది ఒడ్డుకు తీసుకునెళ్తాడు. సరే నది లోపలికెళ్దాము పద అని చెప్పేసి మధ్యలో దాకా తీసుకునెళ్తాడు. అతనికి భయమేస్తుంది. పాదాలు తడిసిపోయాయి, కాళ్ళు తడిసిపోయాయి, నడుం దాకా వచ్చేసారు వాళ్ళు. ఎంతవరకు తీసుకెళ్తాడో ఏమీ తెలీదు సోక్రటీస్ అనే ఆయన. అయితే మెడ ఉంటుంది కదా! ఆ వ్యక్తి యొక్క మెడని నీళ్ళల్లో ముంచేస్తాడనమాట. ముంచేసిన తర్వాత ఊపిరాడదు కదా! 15, 20 నిమిషాల పాటు పట్టుకుంటే ఏమవుతుంది? గాలి ఆడదు. అప్పుడు తీస్తాడనమాట. బయటకి తీస్తాడు. మెడను వదిలేస్తాడు. అప్పుడు అతను అడుగుతాడనమాట. నీకేమనిపించింది నేను నీళ్ళల్లో ముంచితే అని చెప్పి. ఉక్కిరిబిక్కిరి అయిపోయాను. గాలి ఆడాలి కదా! నాకు గాలి ఆడట్లేదు అని చెప్పేసి అంటేను, విజయం సాధించాలి అంటే సాధించాలనుకుంటే కుదరదు. విజయం అనేది మనము సాధించుకోవాలి. కష్టపడాలి విజయం కోసం అని చెప్తాడనమాట. విజయం సాధించాలంటే మనం ముందుకెళ్ళాలి. కృషి చెయ్యాలి. ఆ కృషి ఉంటేనే విజయం అనేది మన దగ్గరికి వస్తుంది అని చెప్తాడు. నచ్చిందా ఈ కథ? నచ్చితే ప్లీజ్ కామెంట్.